టు జనియా మీడియా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జంతు. సో నాతో ఉన్నారు బ్యూటిఫుల్ యాక్టర్స్. సో ఆవిడ ఎంత బాగుంటారో ఆవిడ మనసు కూడా అంతే బాగుంటుంది. సినిమాలతో పాటు సామాజిక సేవ కూడా ఎక్కువ. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నా పక్కన ఉన్నారు మిత్రా శర్మ గారు. అండ్ వర్జిన్ బాయ్స్తో జూలై 11న మన ముందుకు రాబోతున్నారు. సో ఆవిడతో స్మాల్ చిట్ చాట్. హలో మిత్ర గారు, హలో, ఎలా ఉన్నారు? ఆల్వేస్ వెల్. ఐ థింక్ మనం బిగ్ బాస్ తర్వాత ఇది ఈ ఈవెంట్ ద్వారా కలుస్తున్నాము. లేదు, లాస్ట్ ఈవెంట్ లో కూడా కలిసాము. బట్ అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అయ్యో, అది చెప్పక్కర్లేదండి బాబు. ఓకే, సో ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మిత్ర శర్మ గారు. సో ఏంటి దీనికి ఏమంటారు? లేదు లేదు, నేను అంతలా ఎప్పుడు నన్ను చూడలేదు. నేను నిజంగా ఎంత సోషల్ మీడియాలో మా ఫాలోవర్స్ కూడా తక్కువగానే ఉంటారు. నేను చాలా సోషల్ మీడియాకి దూరంగానే ఉంటాను. ఓన్లీ ఈ ప్రాజెక్ట్ ద్వారా బయటకు వచ్చాను. అంటే సోషల్ మీడియాకి దూరంగా అంటే ఎక్కడ ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఆవిడ ముందుంటారు. అండ్ మీ అందరికీ తెలుసు, పాకీజా గారు రీసెంట్ గా ఆవిడకి ఒక కొంత అమౌంట్ కూడా ఆవిడ ఇవ్వటం, అంటే ఇప్పుడు లైవ్ లో కూడా ఒక వికలాంగుడికి హెల్ప్ చేయటం. సో ఏంటంటే ఎలాగా అందరికి మామూలుగా బేసిక్ గా మేల్ వెర్షన్ ఫీమేల్ వెర్షన్ పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారు మీరు. ప్లీజ్ దయచేసి నన్ను పోల్చుకోకండి. నేను చాలా చిన్నదాన్నే. అండ్ నా ప్రయత్నంలో నేను ఎంతవరకు చిన్న చిన్నగా చేయగలుగుతాను అది మాత్రమే చేస్తున్నాను. కానీ ఎస్, నా జీవితంలో ఫ్యామిలీ అనేది లోటు నాకు ఉండదు. ఎందుకంటే ఎవరైనా నాకు కలిసేసి వాళ్ళ కష్టాల్ని పంచుకోవడమే చాలా పెద్ద విషయం అవుతుంది. దానికి మనం నిలవడం, పైన ఉన్నోడు వరం మనకు ఉండాలి. లేకపోతే పక్కనున్నోడి కోసం మనం చేయలేము. సో నాకు అనిపిస్తుంది, ఎవరి కోసం అయితే మనం చేస్తున్నామో వాళ్ళకి పైన మా దగ్గరికి పంపించేసి వాళ్ళ కోసం చేసి లెక్క చేస్తాం. జీవితంలో చాలా దెబ్బలు తిన్న వ్యక్తి అలా ఆలోచిస్తారు. అండ్ ఇప్పుడు చాలా మంది కూడా మీ గురించి చెప్పారు. సో ఏంటి, ఎందుకు ఏమనిపిస్తుంది? సో బేసిక్ ఎవరైనా హెల్ప్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు సో మీ లోపల ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే ఒక్కసారి మనం ఒక్క సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మనం బేసికలీ మనం అంటాం కదా, మన వరకు వచ్చినంత వరకు మనకు దాని పెయిన్ తెలియదు. సో అలాంటివి ఐ థింక్ నేను అవన్నీ చూశాను కాబట్టి నాకు తెలుసు దట్ కనీసం ఆ పరిస్థితులు ఒకరితో నుంచుంటే మానసికంగా అయినా లేకపోతే వాళ్ళకి కావాల్సినట్టు అయినా సరే ఆ లైఫ్ లాంగ్ ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా ఉంటారు. నా ప్రయత్నం వాళ్ళతో పాటు హ్యాపీగా ఉండడం మాత్రమే. లైఫ్ లాంగ్ ఉండిపోతారంటే వాళ్ళ చాయిస్. ఓకే. అండ్ వర్జిన్ బాయ్స్ విషయానికి వస్తే, అండ్ మీ క్యారెక్టర్ చాలా అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుంది? మిగతా వాళ్ళందరికీ కొంచెం ఎక్కువ రొమాంటిక్ సీన్స్ అయి ఉన్నా మీకు కొంచెం తక్కువే ఉన్నట్టునే. అంటే మీరు దగ్గరుండి ఏమైనా రాయించుకున్నారా? నేను ఎక్కువ చేయలేను అది ఇది అని? లేదు లేదు, అస్సలు లేదు. నేనేం రాయించుకోలేదు. నిజం చెప్పాలంటే నేనే ఫస్ట్ వాళ్ళ నీళ్ళలో ఉన్నాను. అంటే మీరు ఇది చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు. తర్వాత క్యారెక్టర్ పరంగా వాళ్ళే ట్రిమ్ చేసుకొని నా క్యారెక్టర్ సెట్ చేసి ఇచ్చారు. లేకపోతే మరి నేను కమర్షియల్ కనపడకూడదా? డాన్స్ ఇవన్నీ కూడా కొంచెం కష్టం అనిపించిందా, టఫ్ అనిపించిందా? అంటే లేదు 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 లేదు, మేము ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి డాన్స్ చేస్తాను. ఓకే, ఐ వాజ్ ఎర్లియర్ లైక్ ట్రైన్డ్ యాజ్ క్లాసికల్ డాన్సర్. అండ్ ఆఫ్టర్ దట్ స్లోగా ఈ మూవీలో కూడా దానికి వాళ్ళు క్లాసికల్ గానే పెట్టారు కాబట్టి ఇంకా హెల్ప్ అయింది నాకు. ఓకే. అంటే టీజర్ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ చాలా మంది కొంచెం డోస్ ఎక్కువైపోయింది, ఎక్కువ అంటే ఫ్యామిలీతో చూడగలమా లేదా బూతులు ఉన్నాయి, సో ఈ కేటగిరీలో మాట్లాడుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సర్ సర్టిఫైడ్ మూవీ. సో మనం ఏది ఎక్కువ వెళ్ళలేదు. ఓకే, సెన్సర్ మ్యూట్ చేయమని చెప్పింది కానీ చాలా సీన్స్ ని చూసిన తర్వాత ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఆ సీన్ ఎందుకు ఉందని జస్టిఫికేషన్ ఇచ్చాం కాబట్టి దెర్ ఇస్ నో డిలీట్ అండ్ యూ విల్ హ్యాపీలీ ఎంజాయ్ దోస్ సీన్స్, ట్రస్ట్ మీ. సో ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని చెప్పారు. ఓ మై గుడ్నెస్, హీస్ మై హార్ట్, హీస్ మై. సో అంటే వార్ టూ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆయన చూస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ ఇదంతా కూడా ఎక్కడ రాకీ నుంచి ఇక్కడికి ఆయన ట్రాన్స్ఫర్ అయిన విధానం మీకు ఎలా అనిపించింది? సో బేసిక్గా యాజ్ ఎ ఫ్యాన్ గర్ల్ గా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్ గర్ల్. వర్సటైల్ నాకైతే నిజంగా చూసేటప్పటికి గూస్ బంప్స్ వచ్చింది అప్పుడు. అండ్ నాకు అనిపించింది ఒక క్యారెక్టర్, ఒక యాక్టర్ కి ప్లస్ అది దట్ నేను ఇది చేయగలుగుతాను అంటే అది కూడా చేయగలుగుతాను. అండ్ దానిపైన ఆయనకి ఫ్యాన్స్ కి నచ్చేలాగా ఉంటారు తెలుసా ఆల్ ద టైమ్. ఈ నెవర్ క్రాసెస్ ద బౌండరీ ఆర్ మేబీ నాకైతే ఎప్పుడు ఓవర్ డూ అనిపించలేదు. సో నాకు అనిపిస్తుంది యాజ్ అ ఫ్యాన్ ఐ ఆల్వేస్ హ్యావ్ అప్రిషియేటెడ్ హస్ హార్డ్ వర్క్. అండ్ నాకు ఎప్పుడైనా సరే ఆయన్ని స్క్రీన్ లో చూడడం ఇస్ ద బెస్ట్ కేక్ ఆఫ్ పీస్. ఓకే. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా మీరు ఉన్నారు. అంటే నేను కొంతమంది పేర్లు ఎత్తాను, బట్ ఒక సినిమా స్టార్ట్ చేశారు. అంటే అన్ని పక్కన పెట్టి యాజ్ అ సినిమాలో వరకు ఆ సినిమాని కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఆ సినిమా లేనట్టేనా? ఒక చిన్న అప్డేట్ దాని గురించి ఏమైనా చెప్తారు? We will see to it. We'll give an update for it very soon. అంతే. నేను చెప్తాను, నేను పైన ఉన్నోడి పైన చాలా నమ్మకం పెడతాను. ఓకే, సమయమే బలవంతమైనది.
మేము మనిషిలాగా తప్పో మంచోడో అనేది పక్కన పెట్టేస్తే సమయం బలవంతమైనది. ఓకే. సమయం బావుంది అంటే అన్నీ జరుగుతాయి. సమయం అటు ఇటు అయిందనుకో దే ఆర్ ఆల్సో గ్రోయింగ్, వి ఆర్ ఆల్సో గ్రోయింగ్ రైట్? యాహ్! థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సో